దీపిక. టుడే టాపిక్ వచ్చేసి ఏరోజాల్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తాము. ఈ ఏరోజాల్స్ టాపిక్ వచ్చేసి బీ ఫార్మసీలో ఉంటుంది, డి ఫార్మసీలో కూడా ఉంటుంది. మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి ఏరోజాల్స్ అంటే ఏందో కాదండి. మనం డైలీ ఇంట్లో మనం స్ప్రే చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ అందరు స్ప్రే లేని బయటికి వెళ్ళడం లేదు. చిన్న పిల్ల స్కూల్ నుంచి అందరూ స్ప్రే శానిటైజర్లు కూడా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు బయటికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇది అంత ఇంపార్టెంట్ అయ్యింది బాడీ స్ప్రే అనేది. ఇప్పుడు రూమ్ స్ప్రే ఉంది, బాడీ స్ప్రే ఉంది, శానిటైజర్ స్ప్రే ఉంది. నెక్స్ట్ థింగ్ మన పెయిన్ కిల్లర్ కూడా స్ప్రే చేస్తే పెయిన్ కిల్లర్ కూడా ఉంటుంది. అట్లా స్ప్రే ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏరోజాల్స్ అంటే స్ప్రే, అట్లా గుర్తుపెట్టుకోండి, మనకు ఈజీగా అర్థమవుతుంది క్లాస్. ఏరోజాల్స్ ఫస్ట్ డెఫినేషన్. ఏరోజాల్స్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రెజరైజ్డ్ డోసేజ్ ఫామ్. ప్రెజరైజ్డ్ ఇట్లా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేస్తే ప్రెజరైజ్డ్ డోసేజ్ ఫామ్ కంటైనింగ్ 1 or more థెరపెటికల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇది మనం ఎట్లా ప్రెస్ చేస్తే థెరపెటికల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ బయట ఎక్స్పెల్డ్ అవుతుంది. సాలిడ్ కానీ లిక్విడ్ కానీ. సాలిడ్ అంటే మన ఫోమ్, మనం బర్త్డే పార్టీస్ అయినప్పుడు పార్టీ చేసినప్పుడు బర్త్డేలప్పుడు మనం ఫోమ్ స్ప్రే చేస్తాం కదా, అది. ఇది లిక్విడ్, మోస్ట్లీ లిక్విడే ఉంటుంది. మనం ఎంత ప్రెస్ చేస్తే అంత యూనిఫామ్గా మన యాక్టివ్ ఇంగ్రీడియంట్ బయటికి అనేది రావడం జరుగుతుంది. అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది అనేసి చూద్దాం. ఏరోజాల్స్ అడ్వాంటేజెస్ వచ్చేసి మనకు ఇట్ ఈస్ అంటే సింపుల్గా యూజ్ చేయొచ్చు. ఇది అనేది ఇట్లా ప్రెస్ చేసి బయటకు వచ్చే సింపుల్ యూజ్ చేస్తారు. అవాయిడ్ ఫస్ట్ పాస్ మెటబాలిజం, టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. డ్రగ్ డెలివరీ అనేది యూనిఫామ్గా ఉంటుంది. మనం ప్రెస్ చేస్తే మనకు యూనిఫామ్గా వస్తుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ డోసేజ్ ఫామ్ అనేది ఇన్సాల్యుబుల్. ఇందులో ఉండే డోసేజ్ ఫామ్ అనేది సాల్యుబుల్ అవ్వదు. ఈ కొన్నిసార్లు దీంట్లో మనం కొన్ని స్ప్రేలు బాగుంటాయి కదా, అవి కొన్ని పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తాడు. ఇది అనేది ప్రిపరేషన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. ఈ డోసేజ్ ఫామ్ అనేది ఎక్స్పెన్సివ్ డోసేజ్ ఫామ్ ఉంటుంది. ఈ డోసేజ్ ఫామ్ అనేది మనము ఇన్సాల్యుబుల్ డోసేజ్ ఫామ్ ఉంటుంది. ఇవి డిసడ్వాంటేజ్. డిఫికల్ట్ ప్రిపరేషను, డోసేజ్ ఫామ్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఈ డోసేజ్ ఫామ్ వచ్చేసి ఇన్సాల్యుబుల్ ఉంటుంది. సమ్ టైమ్స్ కంటామినేటెడ్ అవుతుంది. ఈ డోసేజ్ ఫామ్లో ఉన్న డ్రగ్ అనేది మన కంటైనర్లతో కంటామినేట్ అవుతుంది. ఇది వచ్చేసేసి డిసడ్వాంటేజెస్. మన క్యారెక్టర్స్ ఏంటంటే ఇది హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, బ్రేక్ అవ్వదు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మెటల్, ప్లాస్టిక్ యూజ్ చేస్తారు కాబట్టి అన్బ్రేకబుల్. ఇది ఒక్కొక్కసారి అనేది మనకు ఏమవుతుంది, స్ప్రే పడకపోతే కొన్నిసార్లు అనేది మనకు ఇన్ఫెక్షన్స్ రావడము, కొన్నిసార్లు అలర్జీ రావడం జరుగుతుంది. కాస్ట్ తక్కువగా ఉంటుంది, ఎక్స్పెన్సివ్ ఉంటుంది, లో కాస్ట్ ఉంటుంది, బ్రేక్ అవ్వదు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇట్లా కింద పడేస్తే బ్రేక్ అవుతుందా? పడేసినాం, బ్రేక్ అయిందా? ఇది కాదు, అన్బ్రేకబుల్. ఇది దీంట్లో మన కంటైనర్లో ఈ కంపోనెంట్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. కంపోనెంట్స్ అంటే ఇది వచ్చేసి ఈ ప్రెస్ చేసాను చూడు, యాక్యురేటర్. ఈ లోపల సన్న పైప్ లాగా ఉంది చూడు, అది వాల్వ్. ఇది మొత్తం వచ్చేసి కంటైనర్. దీని మొత్తాన్ని కంటైనర్ అంటే దీన్ని వచ్చేసి ప్రొపెల్లెంట్ అంటారు. దీన్ని ఏమంటారు? ప్రొపెల్లెంట్. ఇది ప్రొపెల్లెంట్, యాక్యురేటర్, వాల్వ్, కంటైనర్. ఈ విధంగా ఈ కంపోనెంట్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఇక్కడ కింద చూడండి, మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఉంది, లిక్విడ్. ఇది ప్రొపెల్లెంట్ ప్రోడక్ట్. ఇదేంటి? ప్రొపెల్లెంట్ యొక్క ప్రోడక్ట్. దీంట్లో ఈ ఉన్నాయి కదా కంపోనెంట్స్. ఈ కంపోనెంట్స్ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు టైప్స్ ఆఫ్ ఏరోజాల్స్ వచ్చేసి 3 టైప్స్. ఫస్ట్ వన్ స్పేస్ స్ప్రే, సెకండ్ వన్ సర్ఫేస్ కోటింగ్ స్ప్రే. స్పేస్ స్ప్రే వచ్చేసి దీని పార్టికల్ సైజ్ అనేవి స్మాల్ అనమాట. స్మాల్ అంటే స్మాల్, అది ఎట్లా మన ఎయిర్లో అనేది ప్రొలాంగ్డ్ అయిపోతాయి అనమాట. ఆ పార్టికల్స్ అంత చిన్నగా ఉంటాయి. కంపేర్ చేస్తే స్పేస్ దాంట్లో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగా
అదేమో 50 ఉంటే ఇదేమో 180 ఉంటుంది. ఫోమ్ అంటే మనకు తెలిసిందే కదా అది. దీనికి మీకు ఇక్కడ డయాగ్రామ్ కూడా ఉంది. అక్యురేటర్, వాల్, కంటైనర్, ప్రొపెల్లెంట్, ఇది వచ్చేసి ప్రోడక్ట్. ఇది ఇప్పుడు వచ్చేసి మనము దేని గురించి, ప్రొపెల్లెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రొపెల్లెంట్ వచ్చేసి మనకు 2 టైప్స్, లిక్విఫైడ్ గ్యాస్ ప్రొపెల్లెంట్, కంప్రెస్డ్ గ్యాస్ ప్రొపెల్లెంట్. మన లిక్విఫైడ్ గ్యాస్ ప్రొపెల్లెంట్లో వచ్చేసి 2 టైప్స్, ఓరలీ, టాపికల్లీ. ఇంతకు ముందుగా మనం ఫస్ట్ చెప్పిన ఓరలీ కూడా కొన్ని ఇప్పుడు స్ప్రేలు యూజ్ చేస్తున్నాం. టాపికల్లీ బయట సైడ్. ఓరలీ మనకు ఓరలీ వచ్చేసి ఫ్లోరినేటెడ్ హైడ్రోకార్బను, క్లోరోఫ్లోరోకార్బను ఉంటాయి చూడు అవి. మన టాపికల్ వచ్చేసి బ్యూటాను, ప్రొపేను ఉంటాయి కదా అవి. అదే కంప్రెస్డ్ గ్యాస్ వచ్చేసి కంపౌండ్ గ్యాసెస్ అంటే నైట్రోజన్ కానీ కంపౌండ్స్ ఉంటాయి చూడు, ఆ కంపౌండ్ గ్యాసెస్ నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి కదా అవి కంపౌండ్ గ్యాసెస్. మన క్లోరోఫ్లోరోకార్బన్స్, ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఉంటాయి కదా ఈ వేపర్స్, ఈ మన లోపల ఇది ఉంటాయి కదా ఇవి ఈ మెయిన్ అడ్వాంటేజ్ క్లోరోఫోర్ ఏంటంటే కెమికలీ ఇనాట్, లాక్ ఆఫ్ టాక్సిసిటీ ఉంటుంది, నాన్ ఫ్లేమబిలిటీ ఉంటుంది, ఫ్లేమ్ ఉండదు. డిసడ్వాంటేజ్ వచ్చేసి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది క్లోరోఫ్లోరోకార్బన్ వచ్చేసి దీని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. వాటికి ఎగ్జాంపుల్స్ ప్రొపెల్లెంట్ 11, ప్రొపెల్లెంట్ 12, ప్రొపెల్లెంట్ 13. ప్రొపెల్లెంట్ 11 అంటే మీకు ఇక్కడ ఒకసారి పెద్ద ఉంటుంది. ప్రొపెల్లెంట్ ఫ్లూరోమీథేన్, క్లోరోమీథేన్, డైక్లోరోటెట్రాఫ్లోరోమీథేన్. స్క్రీన్ మీద వస్తే ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. హైడ్రోకార్బన్ అంటే ఇది అంతగా ఎక్స్పెన్సివ్గా ఏమి ఉండదు, ఇన్ఎక్స్పెన్సివే, ఎక్సలెంట్ సాల్వెంట్. ఇది హైడ్రోకార్బన్ అనే ఎక్సలెంట్ సాల్వెంట్. డిసడ్వాంటేజెస్ ఇన్ఫ్లేమబుల్, అన్నోన్ టాక్సిసిటీ ప్రోడక్ట్. ఇది దీంట్లో మనకు వచ్చేసి ప్రొఫైన్ ఉంటుంది, ఐసోబ్యూటేన్ ఉంటుంది, బ్యూటేన్ ఉంటుంది, ఇవి ఉంటాయి. మనకు వచ్చేసేది ప్రొపెల్లెంట్ గురించి. అదే కంటైనర్, మనం కంటైనర్ అంటే చెప్పుకున్నాం కదా, దీని మొత్తాన్ని కలిపి ఏమంటారు కంటైనర్. ఈ కంటైనర్ వచ్చేసి ఆర్ జనరల్లీ మేడప్ ఆఫ్ గ్లాస్, మెటల్, ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్, ఇది మెటల్. నా దగ్గర గ్లాస్ అందుబాటులో లేదు, గ్లాస్ చూపిస్తే కానీ. ఇది కూడా ప్లాస్టికే, గ్లాస్, మెటల్, ప్లాస్టిక్. కంటైనర్స్ అనేవి 3 టైప్స్గా మేడప్ అవుతాయి. అయితే మనకు మళ్ళీ గ్లాస్లో వచ్చేసి కోటెడ్ ఉంటుంది, అన్కోటెడ్ ఉంటుంది. గ్లాస్ అంటే గ్లాస్ సింపుల్గా ఉంటుంది, కోటెడ్ అన్కోటెడ్. ఈ హెల్ప్ ఆఫ్ కంటైనర్ గ్లాస్ దానికి ఏం చేస్తారు, తక్కువ ప్రెషర్ యూజ్ చేయొచ్చు, లో అమౌంట్ ఆఫ్ ప్రెషర్, లో అమౌంట్ ఆఫ్ ప్రొపెల్లెంట్ వస్తుంది. తక్కువగా యూజ్ చేయొచ్చు, తక్కువ ప్రొపెల్లెంట్ వస్తుంది. అదే ప్లాస్టిక్ అయితే హై పర్మబుల్, ఇట్లా దీనికి ఎక్కువగా హై పర్మబుల్ వేపర్, సో మెనీ ఛాన్సెస్ ఎక్కువగా యూజ్ చేస్తే ఎక్కువగా వచ్చేస్తుంటుంది మనకు. అదే స్టీల్ ఉంది కదా, ఇది స్టీలు. దీంట్లో మళ్ళీ టిన్ ప్లేటెడ్ స్టీలు, స్టెయిన్లెస్ స్టీలు, అల్యూమినియం స్టీలు, 3 టైప్స్ ఉంటాయి అన్నమాట స్టీల్లో. ఈ విధంగా ఉంటాయి కంటైనర్స్. నెక్స్ట్ మనకు అక్యురేటర్ పైన వచ్చేది చూడు, సారీ ఎక్కువసేపు చెప్పేసరి. అక్యురేటర్ అంటే దీనిపైన వస్తుంది చూడండి, ఇది స్ప్రే స్మెల్ లోపలికే అట్లయితే. ఈ అక్యురేటర్ అనేది ఇట్ ఈజ్ ఏ ఫిట్టెడ్ ఆన్ ద వాల్ సిస్టమ్ మీద. ఇక్కడ వాల్ సిస్టమ్ మీద ఈ అక్యురేటర్ అనేది ఫిట్ అవుతుంది కదా అది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఈజీ ఓపెనింగ్, క్లోజింగ్. దీన్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఈజీ ఓపెనింగ్, క్లోజింగ్. ఈ అక్యురేటర్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఇది హెడ్ మీద ఫిక్స్ అయి ఉంటుంది. ఇది ఈజీ టు ఓపెన్. ఇవి అనేది స్ప్రే అనేది ఫైన్గా వస్తుంది, మింట్గా వస్తుంది, ఫోమ్ వస్తుంది. అంటే మనం ఈ అక్యురేటర్ నుంచి స్ప్రే కొట్టినప్పుడు ఎట్లా వస్తుంది, ఫైన్గా వస్తుంది. మీకు ఇట్లా కనిపిస్తుందో ఇట్లా ఫైన్గా వస్తుంది. కొన్నిసార్లు ఏమో మనకు స్ప్రింకిల్ కనిపిస్తుంది, ఇంకొకటి ఫోమ్ అంటే మనకు కనిపిస్తుంది. అది వచ్చేసి అక్యురేటర్. కంటైనర్ అయింది, అక్యురేటర్ అయింది, ప్రొపెల్లెంట్ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాల్వ్ అంటే మనకు లోపల ఉండే పైపు లేదు, ఇది ఆ వాల్వ్. ఈ వాల్వ్ అనేది కంటిన్యూస్ స్ప్రే వాల్వ్, కంటిన్యూస్ స్ప్రే చేసే వాళ్ళు, ఫోమ్ వాల్వ్,
నెక్స్ట్ మెటరింగ్ వాల్వ్, కంటిన్యూస్ ఫోల్ వాల్వ్ అంటే మనము కంటిన్యూస్ స్ప్రే చేస్తే కంటిన్యూస్ స్ప్రే వాల్వ్, కంటిన్యూస్ స్ప్రే లాంగ్ ప్రెస్ చేస్తే గట్టిగా పట్టుకొని ఇట్లా స్ప్రే చేస్తే వచ్చేస్తాం. మెటరింగ్ అంటే మనము స్ప్రే నోట్లోకి వేసి అనేది గరుగ్గా ఉంటుంది, కంటిన్యూస్గా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి ఇట్లా వస్తుంది. అదే మనకు మెటరింగ్ అంటే డిఫరెంట్ క్వాంటిటీతో మనం డిఫరెంట్గా యూజ్ చేస్తుంది. ఫోమ్ అంటే ఫోము. ఈ విధంగా మనకు వచ్చేసి మన కంపోనెంట్స్ ఆఫ్ ఏరోజాల్స్ ప్రొపెల్లెంట్, కంటైనర్, వాల్, అక్యురేటర్. అక్యురేటర్ అంటే ఇక్కడ, ప్రొపెల్లెంట్ అంటే ఇక్కడ, మన మొత్తం కంటైనర్ అంటే ఇది, వాల్వ్ అంటే లోపల ఉండే సన్న పైప్ ఉంది కదా అది. అవి ఈ విధంగా. నెక్స్ట్ మనకు అప్లికేషన్స్ కూడా ఉంటాయి. అప్లికేషన్స్ చూద్దాము. డెఫినేషను, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, నోట్స్ వస్తుంది. సింపుల్ వేలో నేను స్లైడ్స్ ఉన్నవి, అది చూసుకొని రాసుకునే ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. అవి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, క్యారెక్టర్స్, టైప్స్, కంపోనెంట్స్, ఇంకోటి ఎగ్జాంపుల్స్ ఏ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ వస్తాయి. నెక్స్ట్ అప్లికేషన్స్ చూద్దాము. అప్లికేషన్స్ ఆఫ్ ఏరోజాల్ ఇన్ ఫార్మసీ. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ద ఏరోజాల్ డోసేజ్ ఫార్మ్ ఈజ్ పర్టికులర్లీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ అనేది సమ్టైమ్స్ మనం ఓరలీ అనుకున్నాం కదా, రెస్పిరేటరీ సిస్టమ్స్ ద్వారా తీసుకున్నప్పుడు అది మోస్ట్లీ ఇంపార్టెంట్. లోకల్ ఎఫెక్టు, సిస్టమిక్ ఎఫెక్టు మేబీ అప్టైన్డ్. డ్రగ్ మనం ఓరల్గా తీసుకున్నప్పుడు మన బ్లడ్ స్ట్రీమ్ అనేది అబ్జార్బ్ చేస్తుంది ఫ్రమ్ లంగ్స్లో, అందుకనేది మనకు డోసేజ్ ఫామ్ అనేది పర్టికులర్ క్వాంటిటీ ఇంపార్టెంట్. టాపికల్లీ తీసుకున్నప్పుడు topical preparations are also well suitable for presentations as aerosols. మన నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ఏరోజాల్ ప్యాకేజింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనము ఏది ఓరల్గా తీసుకుంటున్నామా, టాపికల్ తీసుకుంటున్నామా. ఎందుకంటే కొన్ని అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ అనెస్థెటిక్ ఉంటుంది, లోకల్ యాంటీసెప్టిక్ ఉంటుంది, లోకల్ అనాలజిస్టిక్ ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి డిఫరెంట్ ప్యాకేజింగు. ఇంకొకటి మన స్ప్రే కాస్మెటిక్ ఉంటుంది, వాటికి డిఫరెంట్ ప్యాకేజింగ్ ఉండాలి కదా, అన్నిటికి ఒకే ప్యాకేజ్. ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి శానిటైజర్లు కూడా వస్తున్నాయి కదా, స్ప్రే శానిటైజర్లు. అవి మన మన కరోనా అప్పటి నుంచి శానిటైజర్లు ఎక్కువగా మోస్ట్లీ స్ప్రే శానిటైజర్లే యూజ్ చేస్తున్నాం. అట్లా డిఫరెంట్ ఇక కాస్మెటిక్స్కు, శానిటైజర్లకి, ఇంకోటి మన అనస్థేషియాకి, ఇలాంటి మన ఐడెంటిఫికేషన్ కోసం ప్యాకేజింగ్ అనేది మోస్ట్. ఆ ప్యాకింగ్ మన పర్ఫ్యూమ్ ప్యాకింగ్, దీనికి శానిటైజర్ ప్యాకింగ్, మన లోకల్ అనస్థేషియా వాటికి యూజ్ చేస్తే ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ప్యాకేజింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదండి ఈరోజు వచ్చేసి ఏరోజాల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. సింపుల్గా ఈజీగా అర్థమయ్యే, మన రెగ్యులర్గా యూజ్ చేసేది కాబట్టి సింపుల్గా చెప్దామనేసి సింపుల్గా చెప్పడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే లైక్ చేయండి, మళ్ళొక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు చూస్తే మీరు కంపల్సరీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా 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 ఎన్నో క్లాసెస్ చెప్తాను. వేరేది కూడా అనాటమీ, ఫిజియాలజీ, హెల్త్ ఎడ్యుకేషన్ అవన్నీ కూడా చెప్తాను. ఎంకరేజ్ చేయండి. ఇదే విధంగా ఎంకరేజ్ చేస్తామంటే మేము బూస్టప్ అవుతాము. ఇంకా 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 క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.